హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్మార్ట్ ఫోన్తో సినిమాటిక్ వీడియోస్ తీయడానికి యూస్ఫుల్గా ఉండే బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ గిమ్మల్ని అయితే అన్బాక్సింగ్ చేసి దీన్ని రివ్యూ అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అండ్ దీన్ని యాప్ కనెక్ట్ చేసి దీని యాప్తో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీద ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. మనకి దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి కాంబోతో వస్తుంది, అంటే మనకి దీంట్లో ట్రైపాడ్ అలాగే క్యారింగ్ కేస్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 10,200 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి క్యారింగ్ కేస్ అలాగే ట్రైపాడ్ లేకుండా వస్తుంది. దీని కాస్ట్ అయితే మనకి 8,000 వరకు ఉంది. దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ 2 వేరియంట్స్ పర్ఫార్మెన్స్ అయితే మనకి సేమ్ ఒకటేలా ఉంటుంది. సో మనం బాక్స్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి ఓజ్మా మొబైల్ 3 కాంబో అని కనిపిస్తుంది కదా. సో మనం కాంబోని అయితే తీసుకుందాం. సో దీంట్లో మనకి ట్రైపాడ్ అలాగే క్యారింగ్ కేస్ కూడా అయితే ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి లోపల గింబల్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి డిజే బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఓన్లీ డిజే బ్రాండింగ్ అయితే ఒకటి కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ దీని క్యారింగ్ కేస్ అలాగే ట్రైపాడ్ ఇమేజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకి బాక్స్లో మనకి కంటెంట్ ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయితే చేశారు. సో ఈ గింబల్ని యూజ్ చేయాలంటే మనం డీజే మిమో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ దీని QR కోడ్ అయితే ఇచ్చారు. అలాగే మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి అలాగే యాపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా మనం దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి దీని వారంటీ డీటెయిల్స్ అలాగే వీళ్ళ సోషల్ లింక్స్ అయితే ఫాలో అవ్వమని చెప్పేసి మనకి QR కోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకి క్యారింగ్ కేస్ ఏదైతే ఉందో దాని లోపలే మనకి గింబల్ అనేది అయితే లోపల ఉంటుంది. అండ్ మనకి ఇంకో ఒక బాక్స్ అయితే వచ్చింది. సో ఈ బాక్స్లో మనకి ఫస్ట్ ట్రైపాడ్ అయితే ఉంటుంది. మనం ఈ మినీ ట్రైపాడ్ లేకుండా కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ మనం ఈ గింబల్ యూజ్ చేయాలంటే మనం ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక పౌచ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఈ పౌచ్ కూడా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో కామన్గా కేస్ ఉంటుంది కాబట్టి మనకి ఈ పౌచ్తో అయితే పెద్దగా పని ఉండదు. బట్ ఎవరైతే కేస్ని అలాగే ట్రైపాడ్ని కలిపి ఆర్డర్ చేసుకోరో వాళ్ళకైతే ఈ పౌచ్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రిస్ట్ ట్రాప్ను కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దీని యూజర్ గైడ్ అలాగే మాన్యువల్ పేపర్ వర్క్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ మనం దీన్ని ఛార్జ్ చేయడానికి అయితే మనకి ఒక USB to C పోర్ట్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో మనం గింబల్ని ఛార్జ్ చేయొచ్చు. అలాగే మన మొబైల్ కూడా మనం గింబల్ నుంచి పవర్ బ్యాంక్లో యూజ్ చేసి ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు. మనం క్యారింగ్ కేస్ మీద చూసుకుంటే మనకి దీని మీద కూడా దీని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక ఎలాస్టిక్ కవర్ టైప్ అయితే వస్తుంది. సో మనం ఈ క్యారింగ్ కేస్ ఓపెన్ చేయగానే మనకి లోపల గింబల్ అయితే ఉంటుంది. దీనికి మనకి ఫోల్డబుల్ గింబల్ లా ఉంటుంది మనకి ఇది. సో మనం దీన్ని మనకి కన్వీనియంట్ బట్టి మనం ఇది ఫోల్డ్ చేసుకుని యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేయదు మనం క్యారీ చేసినప్పుడైతే. సో దీంతో మనకి యాంటీ స్లిప్ ప్యాడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి కేసులో మన మొబైల్ హోల్డర్ ఏదైతే ఉంటుందో దానిలో మనకు కావాలంటే మనం దాంట్లో అయితే దీన్ని స్టిక్ చేయొచ్చు. సో DJI Osmo 3 గింబల్ చూసుకుంటే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే కనిపిస్తుంది. సో మనకి మౌంట్ లోపల చూసుకుంటే DJI బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి ట్రైపాడ్ హోల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి రికార్డింగ్ బటన్ అలాగే మోడ్ బటన్ అండ్ అలాగే మనకి జాయ్స్టిక్ ఒకటి అయితే కనిపిస్తుంది. మనం ప్యాన్ అండ్ టిల్ట్ మూవ్స్ అయితే చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మౌంట్కి ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇది మనం మొబైల్ని కెమెరా పొజిషన్ ఇటువైపు పెట్టాలనేది మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. సో మనం ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేయకూడదు ఎప్పటికీ. మనం గింబల్ని ఫోల్డ్ చేసి అలాగే అన్ఫోల్డ్ చేయడానికి మనకి ఇక్కడ చిన్న ఒక లాక్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. కరెక్ట్గా మనం అది ఆ హోల్లోకి వెళ్ళేలాగా దీన్ని కరెక్ట్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. సో నేను గింబల్ని పవర్ ఆన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఛార్జింగ్ ఫుల్గా అయితే ఉంది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేసరికి సో ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ట్రిగ్గర్ బటన్ ఉంటుంది. ఈ ట్రిగ్గర్ బటన్తో మనం చాలా ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ట్రైపాడ్ని అయితే ఈ రకంగా దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనం టైమ్ ల్యాప్స్ మోషన్ ల్యాప్స్ షార్ట్స్ తీయాలంటే ఖచ్చితంగా మనం ఈ ట్రైపాడ్ని అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టిక్కర్ బేస్ చేసుకుని మనం కెమెరా అనేది మన స్మార్ట్ ఫోన్ కెమెరా అనేది ఆ వైపు ఉండేలాగా మనం మొబైల్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ గింబల్ని మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా DJI మిమో యాప్లో అయితే మనం రిజిస్టర్ చేసుకుని ఈ యాప్ నుంచి మనం గింబల్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇది మనకి ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి DJI మిమో యాప్ అని టైప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇది అరౌండ్ 200 MB వరకు అయితే దీని యాప్ సైజ్ ఉంటుంది. సో పర్మిషన్స్ అయితే దీనికి మీరు ఎనేబుల్ చేయండి. సో మీ మొబైల్లో బ్లూటూత్ అనేది ఫస్ట్ మీరు ఆన్ చేసుకోవాలి. ఇది బ్లూటూత్తో మన మొబైల్కి అలాగే గింబల్కి కనెక్ట్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ పైన కనెక్ట్ అని కనిపిస్తుంది. ఇది కనెక్ట్ చేయగానే మన బ్లూటూత్ని ఇది సెర్చ్ చేస్తుంది డివైస్ని. సో మనకి డివైస్ కనిపించగానే ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది మీకు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోతే గింబల్ బ్యాక్ సైడ్ ఉండే ట్రిగ్గర్ బటన్ అలాగే రికార్డింగ్ బటన్ అండ్ మోడ్ బటన్ కలిపి మీరు ఒకేసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా ప్రెస్ చేస్తే ఇది రీసెట్ అయ్యి మళ్ళీ మీకైతే కనెక్ట్ అవుతుంది. మనం దీని వారంటీ రిసీవ్ చేసుకోవడానికి మనం మన మొబైల్ని కనెక్ట్ చేసి దీన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చేస్తున్న స్టెప్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఫాలో అవ్వచ్చు. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ రకంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి మన అకౌంట్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలి.
మీ మెయిల్ ఐడి అలాగే ఒక పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఇచ్చి మీరు ఈ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం సేమ్ మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాలి. సో మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇన్స్టాల్ యువర్ ఫోన్ అని ఉంటుంది. మన మొబైల్ని కనెక్ట్ చేసి యాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ వారంటీ డీటెయిల్స్ ఇటువంటివి అనేది కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఇది యాక్సిడెంటల్ హార్డ్వేర్ డ్యామేజ్ కవరేజ్ ఉంది, అలాగే వాటర్ డ్యామేజ్ కవరేజ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి బిగినర్స్ గైడ్ అయితే కనిపిస్తుంది. మన మొబైల్ని మనం హోల్డర్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి టిల్ట్ మోటార్ని మనం పట్టుకొని మొబైల్ బ్యాలెన్స్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే అది స్ట్రైట్గా ఉండేలా, మన మొబైల్ స్ట్రైట్గా ఉండేలా మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అయితే క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకొని మొబైల్ మనకి రొటేట్ అవ్వకుండా బ్యాలెన్స్గా ఉండేలా అయితే మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ బ్యాలెన్సింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా మీరు క్యాలిబ్రేట్ అయితే చేయొచ్చు. ఆటో క్యాలిబ్రేషన్ అయితే ఉంటుంది మనకి, అలా కూడా మనం క్యాలిబ్రేట్ చేయొచ్చు. సో మనం జాయ్స్టిక్ యూజ్ చేసి మనం ప్యాన్ అండ్ టిల్ట్ మూవ్స్ అయితే మనం చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం రైట్ లెఫ్ట్ అలాగే అప్ అండ్ డౌన్ అయితే మనం దీన్ని మూవ్ చేయొచ్చు. పైన రెడ్ కలర్లో మనకి ఒక డాట్ కనిపిస్తుంది కదా, ఇది మనకి రికార్డింగ్ బటన్. ఈ బటన్ యూజ్ చేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే వీడియో రికార్డింగ్ మనం స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అండ్ మోడ్ బటన్ యూజ్ చేసి మనం 4 ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. మనం లాంగ్ ప్రెస్ చేస్తే దీన్ని పవర్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మనం దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఫోటో నుంచి వీడియో మోడ్కి అయితే, అలాగే వీడియో నుంచి ఫోటో మోడ్కి అయితే ఇది చేంజ్ అవుతుంది. అండ్ 2 టైమ్స్ మనం దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ మోడ్కి అయితే చేంజ్ అవుతుంది. అలాగే మనం 3 టైమ్స్ దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇది స్లీప్ మోడ్లోకి అయితే వెళ్తుంది. సో మనం దీనికి ఛార్జింగ్ చేయాలంటే మనం సీపోర్ట్ యూజ్ చేసి దీనికి ఛార్జింగ్ చేయొచ్చు. అలాగే మన మొబైల్కి దీని నుంచి మనకు ఛార్జింగ్ కావాలంటే దీన్ని పవర్ బ్యాంక్లో యూజ్ చేసి మనం ఛార్జర్ని అయితే దీన్ని కనెక్ట్ చేసి మన మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ ట్రిగ్గర్ బటన్ యూజ్ చేసి కూడా మనం 4 ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జూమ్ స్లైడర్ అయితే ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్ జూమ్ని అయితే మనం ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ టైం యాప్ వేసినప్పుడు మనకి ఫర్మ్వేర్ అప్డేట్ ఏదైనా ఉంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు గింబల్ని మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు బ్యాలెన్సింగ్ మీకు పర్ఫెక్ట్గా జరగకపోతే మీరు ట్రైపాడ్ కనెక్ట్ చేసి గింబల్ని మీకు సెట్టింగ్స్లో క్యాలిబ్రేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ క్యాలిబ్రేట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీ గింబల్ని కొంచెం బ్యాలెన్స్ అయితే చేయొచ్చు. ఈ గింబల్లో మనకి బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్టోరీ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ స్టోరీ మోడ్స్ అయితే ఇందులో ఉంటాయి. మనం ఆటోమేటిక్గా గింబల్లో ఒక స్టోరీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే సో దాంట్లోనే కొన్ని ట్రాన్సిషన్స్, కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మనకు నచ్చిన ఒక లొకేషన్లో కొన్ని షార్ట్స్ని అయితే అది తీసి ఎడిట్ చేసి అయితే మనకి సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఇందులో. సో నేను క్యాప్చర్ చేసిన కొన్ని స్టోరీ మోడ్స్ అలాగే నేను తీసిన కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అన్ని కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూసి మీకు ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, నేను దీని గురించి ఫుల్ రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ గింబల్ యూస్ చేసి నేను ఈ షార్ట్స్ ఎలా తీశాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మీకు ఫుల్ రివ్యూలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా మనకి ఇది 10,000 బడ్జెట్లో బెస్ట్ గింబల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా 10,000లో మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే మీరు 8,000లో వచ్చే DJI Osmo 3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ముందు ఇంకా మంచి గింబల్స్ ఏదైనా వస్తే నేను బడ్జెట్లో తప్పకుండా అయితే అన్బాక్సింగ్ చేసి అయితే వీడియోస్ తీసుకొస్తాను. ఈ గింబల్ నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే యూజ్ చేశాను. సో దీని గురించి నేను డీటెయిల్డ్గా వేరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే దీంతో ఎటువంటి షార్ట్స్ ఎలా తీయాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఫ్రెండ్స్, లాస్ట్లో నేను షూట్ చేసిన వీడియోస్ అలాగే స్టోరీ మోడ్స్ని అయితే చూసి కింద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ ఈ గింబల్ గురించి ఏదైనా కొన్ని పాయింట్స్ నేను మిస్ చేస్తే ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను.
సో ఫ్రెండ్స్ డీజే ఆస్మో 3 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూసారు కదా. సో నేను దీన్ని యూజ్ చేసి ఎటువంటి షార్ట్స్ తీయచ్చు, ఎలా తీయచ్చు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ అయితే ఒక వీడియో చేశాను. సో నేను ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో 100 లైక్స్ అనేవి ఎప్పుడైతే రీచ్ అవుతాయో నేను వెంటనే నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.